ఏది రిచమ్మా? ఎంత వచ్చింది? 263 పోయిన కట్టినాం కదా, కట్టేసినాం. ఇటీ తల్లి నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ అంటా అండి. బెల్ అయింది, ఫస్ట్ బెల్ అయింది. 263 రూపాయలు ఒక నెలకి. పోయిన నెల బిల్ ఇది. మరి అదేంది హాలిడే ఉన్నప్పుడు తొందర లేచి స్కూల్ ఉన్నప్పుడు లేట్గా లేచుడు? ఇదొక ముద్ద పెట్టుకుంటా మరిచ్చు, ఇదొక ముద్ద పెట్టుకో. ఇప్పుడు ఇవాళ లేపుతాండే కూడా లేవట్లే మళ్ళా. నిన్న ఇక ఆడి ఆడి అలసిపోయారు అన్నట్టు అట్లా. బాటిల్లో వాటర్ పోసిర్రా? పట్టీలు ఎందుకు తీసినావు? నేను చెప్పాను పట్టీలు ఉండని చెప్పానువా. ఉంచామన్నారు కానీ ఏమొద్దు ఎందుకు, అంతే ఇక తీసిన. ఇక మళ్ళీ సాక్స్లు వేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. సాక్స్ల పైనుంచి రావాల పట్టీలు, అందుకే. ఎప్పుడైనా సరే కొంచెం తొందర లేవాలి, నైట్ తొందర పడుకోవాలి. కాబట్టి తొందర పడుకోండి. పదండి. ఆయన రిచమ్మ వాటర్. గవర్నమెంట్ స్కూలా? వెనకాల పోతుంది అక్క చెల్లెలు సేమ్ ఉంటారు, కౌలు పిల్లలకి మంచిగా ఉంటారు. ఇవన్నీ అయితే ఇంకా కడగలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. పంపు కూడా ఒక 15 నిమిషాలు అవుతుంది. మినిమం వచ్చేసి ఒక అర్ధ గంట అట్లా వస్తుంది అనమాట. అయితే ఇక కడిగి పెట్టేసిన. ఇవన్నీ అయితే వాటర్ అయితే పడదాము. రెండు జాలలు పెట్టి అయితే పడతాను ఎప్పుడైనా. డస్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా రాగనేసి. పోతే మాత్రం ఇక ఉన్నదే మాకు నీళ్ళతోటి, అంటే మంచి నీళ్ళతోటి మాత్రమే కొనుక్కొచ్చుకోవాలి. ఇక బావి అంటే ఇక వాటర్ వాడుకోవడానికి అయితే బావి ఉన్నది. ఇక మోటార్ అయితే వేస్తే అవి అయితే వస్తాయి, వాటికైతే ఇబ్బంది లేదు. కాకపోతే మంచి నీళ్ళకే అనమాట. మినరల్ వాటర్ తాగుతూనేమో కొంచెం గొంతంత పట్టినట్టుగా ఎట్లనో ఉంటుంది. ఈ వాటర్ అయితేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా ఈ వాటరే వాడుతూ ఉంటాము. పిల్లులు ఇంటి చుట్టూ పిల్లులే తిరుగుతున్నాయి, 2-3 ఉన్నాయి పిల్లులు అయితే. అరే కర్రేదే చూ ఇష్యూ అన్నా కూడా పోవట్లేదు అది. వామ్మో, అరే ఇంట్లోకి పోయింది. చూ బా పోయింది అక్క. అమ్మ ఇంట్లోకి పోయింది, బెడ్ కిందికి పోయి కూర్చొని ఉన్నది. పోయి కొట్టొచ్చిన బయటికి వెళ్ళి.
ఇంతకుముందు కొద్దిగా టిన్నులకైనా ఈ టిన్నులో పెట్టేదాన్ని, ఆ టిన్నులకు కూడా ఎక్కట్లేదు. అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే వస్తూ ఉంటాయి వాటర్ అయితే. ఇక వాటర్ అయితే ఇక అంటే 11ంటికి అట్లా వేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అయితే 9:30 పిల్లలు పోయే టైంకే వస్తాయి. ఒక్కొక్కసారి ఇక అటు పంపులు పట్టుకోవాలా, అటు పిల్లలు రెడీ చేయాలా, అర్థం కాదనమాట. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇటు చూసుకుంటా అటు చేసుడు, ఇటు చూసుకుంటా అటు చేసుడు, అటు చూసుకుంటూ ఇటు చేసుడు, ఇదే సరిపోతుంది. ఇక ఇంతకుముందే మా ఆయన అయితే ఇక డ్యూటీకి వెళ్ళిండు. ఇక సెకండ్ షిఫ్ట్. ఇప్పుడైతే ఇక మళ్ళీ పొద్దున 11ంటికి అట్లా వెళ్ళి మళ్ళీ 8ంటికి అట్లా వస్తాడు. టమాటా కూర వండి అయితే కోడిగుడ్లు అయితే ఇక ఉడకబెట్టిన, ఇక అదే అయితే తింటున్నాం. ఇప్పుడు పొద్దున నిన్న అయితే చికెన్ వండాను కదా, ఆ చికెన్ అయితే పొద్దున వేసుకొని మా ఆయన నేనైతే తిన్నాము. పిల్లలకు కూడా అదే గ్రేవీ ఉంటే అదే తినిపించేసి స్కూల్కి పంపించేసిన. ఇక మా ఆయనకు కూడా అదే అంటే తినిపించుడు కాదు, ఆయనే తిన్నాడు. తినైతే డ్యూటీకి వెళ్ళిండు. ఇక నేను కూడా అదే తినైతే పంపులు పడుతున్నా. ఇక మధ్యాహ్నం అయితే కోడిగుడ్డు టమాటా కూరతో అయితే పిల్లలకు అన్నం తినిపించి అయితే స్కూల్కి అయితే పంపించేస్తా. ఎండలు కూడా ఫుల్ పెరిగిపోతున్నాయి. ఇక ఎండ ఎట్లనో ఏమో. ఈడైతే నాకు బట్టలు పిండుకోవడానికి కూడా రేకులు కూడా ఏం లేవు అనమాట. కొంచెం తొందరగా అయితే పిండుకుంటే మంచిది ఇక ఈ ఎండాకాలం మొత్తం అయితే. మళ్ళీ 3ంటికి వస్తుంది ఈడ నీడ. వస్తాయో రావా అనుకున్నా పంపులు, పర్లేదు వేసిండు మంచిగా. వీటి వరకు అయితే సరిపోతున్నాయి. ఇక బిందె అంటే ఇంకో బిందె అయితే లేదు, ఇక ఈ బిందె మాత్రమే ఉంది. బిందె ఒక్కటైతే నింపుతా. ఈ వాటర్ బాటిల్స్ ఒకటి 4, టిన్ ఒకటి, క్యాన్ ఒకటి, ఇవే అనమాట. ఇక మళ్ళీ 3 రోజులకు ఒకసారి 2 రోజులు తప్పించి ఒకసారి వచ్చినాయి అంటే ఇబ్బంది నీళ్ళకైతే మాకు. ఇక మళ్ళీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. బాటిల్ ఉంటాయి కదా థమ్స్అప్ బాటిల్స్, కానీ వాటిలలో నింపేది ఇంతకుముందు మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చెప్పారు కదా థమ్స్అప్ బాటిల్స్లలో వాడొద్దు, వాటర్ తాగకండి అనేసి చెప్తే ఇక పక్కకు పడేసిన అనమాట మొత్తానికే. కొన్ని ఏమో ఉల్లిగడ్డలు ఆయనకైతే వేసిన, కొన్ని అడిపోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా కూడా. ఇక అయితే అట్నే ఉన్నాయి. డస్ట్ పడుతూ ఉంటుంది, ఇక ఏర్పడకుండా పడుతూ ఉంటుంది డస్ట్. అయితే అయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే వస్తున్నారు. ఇక గబగబా అయితే ఒకటిని అయితే పట్టేసుకుంటా. అయితే ఇక పిల్లలకు అన్నం తినిపించాలి. గేట్ తీయాలి, గేట్ తీయలేదు. డాడా వస్తాడు, నైటే వస్తాడు. మరి ఇప్పుడే పోయిండు. ఏందే ఏం కావాలి? స్నాక్స్ ఏం లేవమ్మా, అప్పలు కూడా అయిపోయినాయి. కడుక్కోపోండి ఇక. చేతులు కడుక్కొని తినేయాలి అన్నం. లేట్ అవుతుంది మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, పంపులు అయితే పట్టేసిన మొత్తం అయితే. ఇందులో బాటిల్స్లో క్యాను, ఇందులో కూడా వాటరే ఉన్నాయి. ఎక్స్ట్రా అయితే ఇందులో బట్టి పెట్టుకుంటా అనమాట. టిన్ అయితే పూర్తిగా నింపేసిన, బిందెలో కూడా ఇవన్నీ అయితే నిండినాయి. అన్నం కూడా తినేసి వెళ్ళిపోయారు పిల్లలు అయితే. మా ఆయన అయితే నిన్న కంకులు అయితే పట్టుకొని వచ్చిండు. ఇవి మా ఆయన గాల్చి ఇద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇక సాయంత్రం అయితే పిల్లలు రాగానే అయితే మధ్యాహ్నమే అడిగారు స్నాక్స్ ఏమన్నా ఉన్నాయా మమ్మీ అనేసి. ఏం లేవు అనేసి చెప్పినా, నాకైతే గుర్తులేవు కంకులు ఉన్నట్టు కూడా. అయితే ఇవైతే ఇక సాయంత్రం అయితే కాలుస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిరు. కంకులు అయితే కాల్చిన ఇప్పుడే. ఇక నేనైతే ఈ కంకి అయితే కాల్చుకున్నా. 3 కంకులు అయితే కాల్చుకొని తింటున్నాం అనమాట. ఇంకొక 3 అయితే ఉన్నాయి, అవి అయితే ఉడకబెడతాను. ఓ కంకేదే అందులో ఎందుకు వేసుకున్నారు? అలా ఎందుకు వేసుకున్నారు? మొత్తం ఒలిసిరా? మొత్తం ఇయ్యనాయిగా మంచిగా ఉన్నాయా టేస్ట్? ఎక్కడి వరకు?
ఇగో ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 కొద్దిగా అయినాక ఉడకబెడతా. డాడీ వచ్చినాక తిందాం, సరేనా? 3 అంటే సగం సగం మొత్తం ఎన్ని అవుతాయి? 6 పీసెస్ అవుతాయి, 6 ముక్కలు అవుతాయి. బాగుంటాయి ఉడకబెడితే, ఇంకా టేస్ట్ మంచిగా ఉంటాయి. నాకు 2, నాకు 1, 2, నీకు 3, 4, మిర్చికి 5, 6 అంతేనా? పాల ప్యాకెట్ తేవాలి షాప్ కాడికి పోయి, సరేనా? పాలు లేవు అమ్మ ఇయ్యాలా. ఎటు టీవీ పెట్టినావు కదా, అడుపోకు ఇట్రా ఇట్రా, అడుపోకు ఇట్రా, అటంతా దుబ్బ దుబ్బ ఉంది. టీవీ పెట్టినావు కదా, పాలు కూడా లేవు. పెరుగు అయితే తోడేసిన ఫ్రెండ్స్, ఇక పొద్దున తోడుకున్నది కూడా, గిలాసాలు అయితే వేసిన. ఇంకా తినడానికంటే ఏం లేవు. ఇక ఇదైతే మైదా పిండి ప్యాకెట్, దాంతో ఎప్పుడైనా పునుగులు అయితే చేయాలి. ఇక సరుకులు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 4 days 5 days అయితే కథం. ఇక మళ్ళీ అయితే సరుకులు రాయాలన్నమాట. పాల ప్యాకెట్ తెద్దు. చిల్లర ఉన్నాయా అమ్మ? చిల్లర ఉన్నాయా? దేనికి? గలగురులా. ఇక మొత్తం అయితే ఇందులో వేస్తున్నారు. ఇక చిల్లర ఎక్కడ కనబడ్డా కూడా ఇందులో వేస్తున్నారు అనమాట. చిల్లర చూడాలి, లేవు చిల్లర అయితే ఇక్కడ ఉండాలి, కానీ ఎడగులు లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇక పాల ప్యాకెట్ అయితే ఇక చిల్లర జ్యూస్ అయితే తెప్పిస్తా. తెప్పించి అయితే టీ అయితే పెట్టుకుంటాము. బాయ్ చెప్పండి అమ్మా.